కాబోయే పీసీసీ చీఫ్ ఎవరు? పార్టీ అధ్యక్ష పదవి కోసం రేసులో ఉన్నదెవరు? పార్టీ చీఫ్ కోసం చాలామంది ప్రయత్నిస్తున్న పోటీ వారి మధ్యన ఏ సామాజిక వర్గానికి బాధ్యతలు అప్పగిస్తే బాగుంటుందని హైకమాండ్ ఆరా తీస్తుందా? ఇప్పుడు వీటిపైనే రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ కొనసాగుతోంది. పార్లమెంటు ఎన్నికలు ముగిశాయి. వచ్చే నెల 4వ తేదీన ఫలితాలు కూడా రాబోతున్నాయి. ఫలితాల తర్వాత పీసీసీ చీఫ్ మార్పు ఉంటుందని కాంగ్రెస్ పార్టీలో జోరుగా చర్చ నడుస్తోంది. ప్రస్తుత పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి 2021 జూన్ 27న బాధ్యతలు స్వీకరించారు. పీసీసీ చీఫ్ హోదాలో నాటి బీఆర్ఎస్ ప్రభుత్వంపై రేవంత్ అలుపెరగని పోరాటం చేశారు. కేసీఆర్ ప్రభుత్వ తప్పుడు విధానాలు, ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై తనదైన శైలిలో ఉద్యమించారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీకి కేవలం 5 ఎమ్మెల్యేలు మాత్రమే ఉండగా ఇటీవల జరిగిన ఎన్నికల్లో 64 మంది ఎమ్మెల్యేలతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో రేవంత్ కీలక పాత్ర పోషించారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాతే పీసీసీ అధ్యక్ష పదవి వేరే వాళ్లకి ఇస్తారనే ప్రచారం కొనసాగింది. అయితే పార్లమెంటు ఎన్నికల ముందు పీసీసీ అధ్యక్షుడిగా కొత్త వారిని ఎంపిక చేస్తే ఇబ్బంది అవుతుందని కాంగ్రెస్ హైకమాండ్ భావించింది. దీంతో పార్లమెంటు ఎన్నికల వరకు రేవంత్ రెడ్డినే రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగించాలని కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంది. ఇక పార్లమెంటు ఎన్నికల పోలింగ్ ముగియడంతో కొత్త పీసీసీ చీఫ్ ను నియమించే ప్రక్రియ మొదలైనట్లు తెలుస్తోంది. ప్రయత్నం అనేది ప్రతి కార్యకర్తకి ప్రయత్నం చేసే హక్కు ఉంది. ఒక సీనియర్ కార్యకర్తగా నేను కూడా ప్రయత్నంలో ఉన్నాను. అన్నీ ఆలోచించి అన్ని సమీకరణలు జోడించి తగు నిర్ణయం ఏఐసీసీ తీసుకుంటుంది. దానికి కట్టుబడి ఉండే బాధ్యత మాది, కట్టుబడి ఉంటాము. కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో అధికారం రావాలని ప్రజలు కోరుకున్న దాన్ని సాకారం చేయడంలో కాంగ్రెస్ ప్రతి కార్యకర్త పాలు పంచుకున్నాడు. దాంట్లో మేము కూడా భాగస్వామ్యము. పీసీసీ చీఫ్ గా ఎవరిని నియమిస్తే బాగుంటుందనే చర్చ కాంగ్రెస్ క్యాడర్లో బలంగా వినిపిస్తోంది. అధికార పార్టీకి అధ్యక్షుడిగా ఎవరు రాబోతున్నారు అనే అంశంపై ప్రతిపక్షాలు కూడా ఆసక్తిగా ఉన్నాయి. కాంగ్రెస్ హైకమాండ్ ఎవరిని పీసీసీ చీఫ్ గా నియమించినా తనకు సమ్మతమేనని రేవంత్ చెప్తున్నారు. కేవలం 5 ఎమ్మెల్యేలు ఉన్న కాంగ్రెస్ పార్టీని విజయ తీరాలకు తీసుకొచ్చిన రేవంత్ స్థాయిలో పనిచేయగలిగే వ్యక్తి ఎవరున్నారనే అంశంపై పార్టీ అధిష్టానం ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది. ప్రభుత్వం ఏర్పడిన తరువాత పార్టీని గాడిలో పెట్టే మరో బలమైన నాయకుడు కూడా అవసరమని హైకమాండ్ భావిస్తున్నట్లు సమాచారం. పీసీసీ అధ్యక్షుడిగా ఎవరైతే బాగుంటుంది, ఎవరికి పదవి ఇస్తే పార్టీ నేతలందరినీ కలుపుకుని వెళ్లగలరు అనే విషయంలో పలువురు నేతల నుంచి హైకమాండ్ సమాచారం స్వీకరిస్తున్నట్లు తెలుస్తోంది. పీసీసీ అధ్యక్ష పదవిపై చాలా మంది కీలక నేతలు ఆశలు పెట్టుకున్నట్లు బహిరంగంగానే ప్రకటిస్తున్నారు. ప్రస్తుత వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తనకు పీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వాలని చాలా రోజుల నుంచి అడుగుతున్నారు. ఇక ఇప్పుడు కూడా తాను పీసీసీ చీఫ్ రేస్లో ఉన్నట్లు చెబుతున్నారు. మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సైతం తనకు పీసీసీ చీఫ్ కావాలని హైకమాండ్ను రిక్వెస్ట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాబట్టి పీసీసీ చీఫ్ పదవి రెడ్డి సామాజిక వర్గానికి కాకుండా ఇతర సామాజిక వర్గాలకు ఇచ్చే అవకాశం ఉందనే చర్చ బలంగా వినిపిస్తోంది. దీంతో బీసీ, ఎస్సీ సామాజిక వర్గాల నేతలు పీసీసీ చీఫ్ పదవిపై ఆశలు పెట్టుకున్నారు. పీసీసీ చీఫ్ పదవి కోసం పలువురు మంత్రులు కూడా ప్రయత్నం చేస్తున్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పీసీసీ చీఫ్ తనకి ఇవ్వాలని చాలా రోజుల నుంచి అడుగుతున్నారు. కర్ణాటకలో డీకే శివకుమార్ డిప్యూటీ సీఎంతో పాటు పీసీసీ చీఫ్ గా ఉన్నారని, తెలంగాణలో సైతం అలాంటి నిర్ణయాన్ని తీసుకోవాలని భట్టి పట్టుబడుతున్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ సైతం పీసీసీ చీఫ్ రేస్లో ఉన్నారు. తాను విద్యార్థి విభాగం నుంచి కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నానని, తనకి అధ్యక్షుడిగా అవకాశం ఇస్తే బాగుంటుందని కాంగ్రెస్ పెద్దల దగ్గర చెబుతున్నట్లు సమాచారం. ప్రస్తుత వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ సైతం పీసీసీ రేస్లో తాను ఉన్నట్లు ప్రకటించారు. మహేష్ కుమార్ గౌడ్ పీసీసీ చీఫ్ అవుతారని చాలా రోజుల నుంచి వినిపిస్తోంది. ఇక మరో బీసీ నేత మధు యాష్కి గౌడ్ కూడా పీసీసీ చీఫ్ రేస్లో ఉన్నట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన మధు యాష్కీకి ఎన్నికల్లో ఓడిపోవడంతో నిరాదరణకు గురవుతున్నారని, ఆయనకు పీసీసీ అధ్యక్ష పదవి ఇస్తే అందర్నీ కలుపుకుపోతారని ఆయన అనుచరులు చెప్తున్నారు. ఇక ఏఐసీసీ సెక్రటరీ సంపత్ కూడా పీసీసీ పదవి తనకి వస్తుందనే ధీమాతో ఉన్నారు. సంపత్ నాగర్ కర్నూల్ ఎంపీ టికెట్ ఆశించినప్పటికీ దక్కలేదు. మరోవైపు మాదిగలకు కాంగ్రెస్లో సరైన న్యాయం జరగడం లేదనే చర్చ జరుగుతోంది. ఈ పరిస్థితుల్లో పార్టీ అధ్యక్ష పదవి
మాదిగ సామాజిక వర్గానికి చెందిన సంపత్తికిస్తే బాగుంటుందనే వాదన కూడా నడుస్తోంది. ఇక మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, అద్దంకి దయాకర్ లాంటి వాళ్ల పేర్లు కూడా పీసీసీ చీఫ్ పదవి కోసం పరిశీలనలో ఉన్నట్లు వినిపిస్తోంది. అధికార పార్టీ అధ్యక్ష పదవి కోసం 10 మందికి పైగా సీనియర్ నేతలు సీరియస్ గా ప్రయత్నిస్తున్నారు. ఇక ఆ అదృష్టం ఎవరిని వరిస్తుందో చూడాలి.